హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుహి కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి. తోటకూర మజ్జిగ పులుసు చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని బాగా మెల్ట్ చేసుకోవాలి. దీన్ని బాగా మెల్ట్ చేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మీకు ఈ తోటకూరతో ఇష్టం లేదు అనుకుంటే కనుక ఈ తోటకూర స్కిప్ చేసి మీరు నార్మల్గా మజ్జిగ పులుసు కూడా ఇలానే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కానీ ఒక్కసారి ఈ తోటకూరతో కూడా ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. తోటకూర తినని వాళ్ళు కూడా కంపల్సరీ తోటకూర ఇష్టంగా దీంట్లో తింటారు. దీనికోసం ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే పావు కప్పు తోటకూర కోసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అలాగే తోటకూర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పెరుగుని మజ్జిగ చేసి పెట్టుకున్నామో ఆ మజ్జిగ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే చిక్కగా కూడా కలుపుకోవచ్చండి. నేను మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా సరి సమానంగా కలిపాను. సో మీరు కావాలంటే చిక్కగా కూడా మజ్జిగని చేసుకోవచ్చు. సో అంతేనండి, మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఎంతో బాగుంది, ఎంతో టేస్ట్తో. మీరు తోటకూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు తోటకూర వద్దు అనుకుంటే చెప్పాను కదండి, తోటకూర స్కిప్ చేసేసుకుని నార్మల్గా ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో అలాగే మజ్జిగ చారు వేసేసుకోవాలి. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మీకు మజ్జిగ చారు అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.